హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి లెమన్ అండ్ గ్రేప్ జ్యూస్ మాక్టైల్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేసవి తపాన్ని తగ్గించే జ్యూస్ అండి. ముందుగా గ్రేప్స్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఒక కప్పులో మా గ్రేప్స్ మొత్తం ఇందులో వేసేసుకున్నానండి. ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేస్తున్నానండి. మీకు ఇక్కడ షుగర్ బదులు హనీ అయినా వేసుకోవచ్చు, లేదా డేట్ సిరప్ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీరు తీసుకునే స్వీట్నెస్ని బట్టి మీరు ఎక్కువైనా పెంచుకోవచ్చండి. తర్వాత నేను ఒక చిన్న గ్లాసుడు కూలింగ్ వాటర్ పోసానండి. దాని బదులు ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని ఒక జాలి తీసుకొని ఇదంతా వడకట్టుకోవాలండి. జ్యూస్ అంతా వడకట్టుకొని ఒక గరిటె పెట్టుకొని తిప్పుకుంటూ జ్యూస్ అంతా వడకట్టుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇదంతా వడకట్టుకోవాలండి. ఇదంతా వడకట్టేసుకున్నాక నేను ఇక్కడ వేయించి పొడి చేసుకున్న జీరా పొడి ఒక 1/4 టీ స్పూన్ వేసానండి. మీకు జీరా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదండి. మీకు ఇక్కడ పుదీనా ఫ్లేవర్ కావాలనుకున్న ఒక 4-5 ఆకులు వేసుకోవచ్చు. ఇదంతా వడకట్టేసుకున్నాక దాంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీరా పొడి, నిమ్మరసం అండి. ఒక చిన్న కాయ అంత నిమ్మరసం, లేదా పెద్ద కాయ అనుకోండి 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవచ్చండి. నేను పెద్ద కాయతో 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని అంతా కలుపుకోవాలండి. దీంట్లోకి మీకు ఇంకేదైనా ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఆరెంజ్ జ్యూస్ కూడా అని ఉంటే కలుపుకోవచ్చండి కొంచెము. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకోవటం. సర్వ్ చేసుకోముందు దాంట్లోకి ఐస్ క్యూబ్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటలేదండి. ఇదంతా సగం వేసుకున్నాక పైనుంచి బాగా కూలింగ్లో డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన సోడా అండి పైనుంచి బాగా పోసుకోవాలండి. అప్పుడే సీల్ తీసిన సోడా అయితేనండి బాగా నురగ వస్తుందండి. అప్పుడు నురగంతా కొంచెం నురగ తగ్గిన తర్వాత మళ్ళీ బాగా నిండా పోసుకోవాలండి సోడాని. నేను పైనుంచి దానికి ఒకటి దీనికి ఒక గ్లాస్కి గ్రేప్స్ తోటి గార్నిష్ చేసుకోవటమేనండి. మీకు ఇక్కడ పుదీనా ఆకులతో ఉంటే కూడా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. మిగిలిన దానికి కూడా హెల్త్కి సోడా పోసుకొని పైనుంచి దానికో గ్లాసు దీనికో గ్లాసుకి గ్రేప్స్తోని సర్వ్ చేసుకొని మా వీడియోని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.